అది బాగా వర్షం పడుతున్న రాత్రి. ఎక్కడో దూరంగా పిచ్చుకుక్కలు అరుస్తున్న సౌండ్లు వినిపిస్తున్నాయి. కాకపోతే అవి పిచ్చుకుక్కలు కావు, నలుగురు మనుషులు. ఆ నలుగురు ఒక పాత ఇంట్లో ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. కాసేపటికి పెద్ద ఉరుము ఆ ఇంటి దగ్గరలో పడుతుంది. వర్షం కూడా పెరుగుతుంది. ఆ పాత ఇంటి లోపల నుంచి ముగ్గురు వ్యక్తులు మాత్రం బయటికి వచ్చారు. కానీ ఎంతసేపు అయినా నాలుగో వాడు బయటికి రాలేదు. ఏంటా అని చూస్తే ఆ నాలుగో వాడు ఫ్యాన్కి వేలాడుతూ కనపడ్డాడు. వేలాడడం అంటే ఉయ్యాల్లాగా ఊగటం కాదు, ఆ ఫ్యాన్కి ఉరివేయబడ్డాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ సంఘటన దేనికి దారితీస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, అది 1998వ సంవత్సరం. గోపాల్ అనే వ్యక్తి తక్కువ ఖరీదులో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది అని గుడివాడంతా వెతుకుతూ ఉన్నాడు. తన కష్టానికి చివరిగా ఒక పాత ఇల్లు దొరికింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోపాల్ ఆనందంగా వెంటనే ఆ ఇంట్లోకి మారిపోయాడు. గోపాల్ ఒంటరివాడు కనుక పెద్దగా సామాన్లు కూడా లేవు. తను పడుకోవడానికి ఒక బొంత, తాగడానికి ఒక మంచినీటి కుండ తప్ప తనతో ఇంకేమీ తీసుకురాలేదు. రాత్రి 10 అయ్యింది. గోపాల్కి త్వరగా నిద్రపోయే అలవాటు ఉంది. దాంతో 9ంటికి నిద్రపోయాడు. సరిగ్గా 10ంటికి ఎవరో గోపాల్ ఇంటి తలుపుని కొడుతున్నారు. ఏంటా అని గోపాల్ నిద్ర నుంచి లెగిసి చూస్తాడు. తన ఆశ్చర్యానికి అక్కడ ఎవరూ ఉండరు. గోపాల్ తిరిగొచ్చి హాయిగా ఫ్యాన్ కింద పడుకుంటాడు. ఇంతలో కలలోకి ఒక 25 ఏళ్ల కుర్రాడు వచ్చి, నా ప్లేస్లో నువ్వెవర్రా పడుకోవడానికి అని గోపాల్తో గొడవ పడతాడు. గోపాల్ కూడా తిరిగి ఆ వ్యక్తితో గొడవ పడతాడు. అలా గొడవ పడుతూ పడుతూ ఆ యువకుడు సడన్గా టైం చూసి, అరెరే పొద్దున్న 4 అయిపోయిందా, సరే గోపాల్ నేను మార్కెట్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. గోపాల్ నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచాడు. టైం చూశాడు. కోయిన్సిడెంట్గా సరిగ్గా తెల్లవారుజామున 4 అవుతుంది. గోపాల్ ఏంటిదంతా అని అనుకుంటూ తిరిగి పడుకుంటాడు. ఈసారి గోపాల్కి నిద్ర చాలా ప్రశాంతంగా పడుతుంది. తెల్లారుద్ది. ఏంటి ఇదంతా అని అనుకున్నాడు. సర్లే అని అనుకొని తన పని చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు రాత్రి కూడా అలవాటు ప్రకారంగానే 9ంటికి పడుకున్నాడు. మళ్ళీ 10ంటికి ఎవరో తలుపు కొడుతున్నట్టు చప్పుడు వినిపిస్తుంది. గోపాల్ లేచి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. సరే అని అనుకొని అనుమానంగానే పడుకుంటాడు. సేమ్ కల మళ్ళీ రిపీట్ అవుద్ది. ఆ వ్యక్తి గోపాల్తో, నువ్వు మళ్ళీ నా ప్లేస్లో ఎందుకు పడుకున్నావు అని గొడవ పడతాడు. సరిగ్గా 4 అవ్వగానే, నేను మార్కెట్కి వెళ్తున్నాను గోపాల్ అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గోపాల్ ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇదే కల ప్రతిరోజు వస్తుంది. గోపాల్ కాస్త ఆలోచించి, ఆ వ్యక్తి కలలో నేను అతని ప్లేస్లో పడుకున్నాననే కదా నాతో గొడవ పడుతున్నాడు, ఈసారి ఫ్యాన్ కింద కాకుండా వేరే ప్లేస్లో పడుకుంటా అని ఒక మూల పడుకుంటాడు. ఆ రోజు రాత్రి గోపాల్కి ఎటువంటి కల రాలేదు. మరుసటి రోజు గోపాల్ మళ్ళీ ఫ్యాన్ కిందే పడుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ కల్లోకి వచ్చి గోపాల్తో గొడవ పడతాడు. దాంతో గోపాల్కి ఒక విషయం అర్థమైంది. కేవలం తను ఫ్యాన్ కింద పడుకుంటే తప్ప ఆ వ్యక్తి కలలోకి రాడని. ఇలా కొంతకాలం గోపాల్ ఆ ఇంట్లో గడుపుతూ ఉంటాడు. గోపాల్ వాళ్ళ అమ్మ ఏదో పని మీద గోపాల్ ఇంటికి వస్తుంది. 2 రోజులు ఆ ఇంట్లో ఉన్న తరువాత గోపాల్ వాళ్ళ అమ్మ గోపాల్తో, నువ్వు ఇల్లు మారిపో అని చెప్పింది. ఎందుకమ్మా అని గోపాల్ అడిగాడు. ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ఏవేవో మాటలు నాకు వినిపిస్తున్నాయి అని అంటుంది. దాంతో గోపాల్ వాళ్ళమ్మని వాళ్ళ ఇంటికి పంపించేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని దృఢంగా నిర్ణయించుకుంటాడు. వెంటనే గోపాల్ ఒక మంత్రిగత్తెని కలిసి తన ఇంట్లో జరుగుతున్న సంఘటనల గురించి వివరిస్తాడు. దాంతో ఆ మంత్రిగత్తె ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉందని, దాన్ని మనం ఇంటి నుంచి పంపించాలి అని చెప్తుంది. అప్పుడు గోపాల్, అది మనం ఎలా చేయగలుగుతాం అని అడుగుతాడు. దానికి ఆ మంత్రిగత్తె నువ్వులను ఒక పసుపు గుడ్డతో మూట కట్టి గోపాల్ చేతికిచ్చింది. ఈ నువ్వులను గది మొత్తం జల్లి ఆ దెయ్యానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి దారివ్వు. ఆ దారిలో అసలు నువ్వులు ఉండకుండా ఉండేలా చూసుకో అని చెప్తుంది. గోపాల్ మంత్రిగత్తె చెప్పినట్టుగానే
ఆ ఇంట్లో దెయ్యానికి దారికి తప్ప మిగతా చోటంతా నువ్వులతో చల్లేసి ఆ రోజు ఫ్యాన్ కింద నిద్రపోతాడు. ఎప్పుడిలాగనే ఆ వ్యక్తి కలలోకి వచ్చి నా ప్లేస్లో పడుకుంటావా అని గోపాల్తో గొడవకి దిగుతాడు. ఆ గొడవలో గోపాల్ ఆ వ్యక్తిని చంపేశాడు. తెల్లారింది, అంతా మామూలుగానే ఉంది. కానీ గోపాల్ మనసులో ఆ దెయ్యం ఇంట్లో ఉందా లేదా అనే ఆందోళన ఇంకా ఉంది. ఆ రోజు తర్వాత నుంచి మళ్ళెప్పుడూ ఆ కల తనకి రాలేదు. చుట్టుపక్కల వారిని కనుక్కున్నాక గోపాల్కి తన కలలో వచ్చిన వ్యక్తి యొక్క అసలు కథ తెలుసుకున్నాడు. అదేంటంటే, కిరణ్ అనే వ్యక్తి మార్కెట్లో లోడ్ వేసే పని చేస్తుండేవాడు. ప్రతిరోజు పొద్దున్నే 4ంటికి మార్కెట్కి వెళ్ళి సరిగ్గా రాత్రి 10ంటికి ఇంటికి వచ్చి పడుకునేవాడు. అయితే కిరణ్ ఎందరి దగ్గర నుంచో అప్పు తీసుకొని తీర్చలేకపోతాడు. దాంతో ఒక రాత్రి అప్పు తీసుకున్నవారు కిరణ్తో గొడవపడి తనని మానసికంగా వేధించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక కిరణ్ ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోతాడు. దాంతో గోపాల్కి అర్థమవుతుంది, చనిపోయిన కిరణ్ ఆత్మలా మారి ఈ ఇంట్లోనే రాత్రి 10ంటి నుంచి తెల్లవారుజామున 4ంటి వరకు ఇక్కడే ఉంటున్నాడని, మిగతా సమయం అంతా మార్కెట్కి వెళ్తున్నాడని అర్థం చేసుకుంటాడు. ఇప్పటికన్నా తన ఆత్మ ఈ భూమిని వీడి ప్రశాంతంగా ఉండాలి అని గోపాల్ కోరుకుంటాడు. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.